అభిరుచులు అంటే ఇంట్రెస్ట్స్. ఒక విషయంపై గల ఇష్టత, ఒక విషయంపై గల ఇష్టత, ఒక విషయంపై గల ఇష్టత దానిపై నిలిపేందుకు ఆసక్తిని కలిగించడమే. దానిపై నిలిపేందుకు ఆసక్తిని కలిగించడమే ఏంటిది? అభిరుచి. అది ఈ విషయంపై ఇష్టపూర్వకంగా లీనమయ్యే మానసిక పరిస్థితి అభిరుచి అంటారు. ఒక విషయంపై ఇష్టపూర్వకంగా లీనమయ్యే మానసిక స్థితి, లీనమయ్యే మానసిక పరిస్థితిని అభిరుచి అంటారు. అయితే పిల్లలు తమ వ్యక్తిగత స్వస్థతను వేటితో తదాత్మీకరణం చేసుకుంటారో వాటినే అభిరుచులు అంటారు. షేన్. పిల్లలు తమ వ్యక్తిగత స్వస్థతను తదాత్మీకరణం చేసుకుంటారో వేటితో తదాత్మీకరణం చేసుకుంటారో వాటినే అభిరుచులు అంటారు. ఎవరు చెప్పారు? షేన్. పిల్లలు ఆడడం ద్వారా ఆనందాన్ని పొందుతున్నారంటే దాని అర్థం పిల్లలకి ఆటలు పట్టడం ఉండే అభిరుచి. ఇది ఎగ్జాంపుల్ అన్నమాట. పిల్లలు ఆడడం ద్వారా ఆనందం పొందుతున్నారంటే పిల్లలకి ఆటల పట్ల ఉన్న అభిరుచే కారణం. అయితే డిక్షనరీ ఆఫ్ సైకాలజీ గ్రంథకర్త అయిన జేపీ చాప్లిన్ ప్రకారం అభిరుచి అంటే 3 విషయాలు ఉంటాయి. ఒక విషయం ముఖ్యం అనిపించే మానసిక స్థితి, ముఖ్యమనిపించే మానసిక స్థితి. ఇంకోటి ఏంటంటే ఒక గమ్యం వైపు నడిపించే ప్రేరణ స్థితి. ఒక గమ్యం వైపు నడిపించే ప్రేరణ స్థితి. 3, ఏదైనా ఒక అంశం పట్ల ప్రత్యేక అవధానం చూపడం. ఇది ఎవరు చెప్పారంటే జేపీ చాప్లిన్. షేన్ ఏమని చెప్పారంటే పిల్లలు తమ వ్యక్తిగత స్వస్థతను వేటితో తదాత్మీకరణం చేసుకుంటారో వాటిని అభిరుచులు అంటారు. అయితే వీటి లక్షణాలు ఏంటి? అయితే అభిరుచుల యొక్క లక్షణాలు ఏమిటి? అభిరుచులు అనేవి సహజాతాలు కావు. మరి ఏమిటి అంటే ఆర్జితాలు. తర్వాత ఇవి వ్యక్తుల వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి. ఇవి సహజంగా కానీ పరిస్థితుల వలన కానీ ఏర్పడవచ్చు. లేదా పరిస్థితుల వల్లైనా ఏర్పడవచ్చు. సహజంగా ఏర్పడడం అంటే వయసుతో పాటు వచ్చేది. అంటే ఉపాధ్యాయుడు వీటికి ప్రాధాన్యత ఇవ్వాలి.
ఇవ్వాలి. తర్వాత అభిరుచి, అవధానం అనేవి ఒకే ఒక నాణానికి ఉన్న బొమ్మ బొరుసు లాంటివి. అభిరుచి, అవధానం అనేవి ఒకే ఒక నాణ్యమునకు బొమ్మ బొరుసు లాంటివి. బొమ్మ బొరుసు. అయితే అభిరుచి ఉన్న విషయాల పట్ల అవధానం జరిగి అభ్యసనం సమర్థవంతంగా జరుగుతుంది. అభిరుచి ఉన్న విషయాల పట్ల అవధానం జరుగుతుంది, దాంతోపాటు అభ్యసనం సమర్థవంతంగా జరుగుతుంది. అభిరుచులు అనేవి కోరికలతో ముడిపడి ఉంటాయి. అభిరుచులు కోరికలతో ముడిపడి ఉంటాయి. అభిరుచులు ఎప్పుడైనా పొందవచ్చు, మార్చుకోవచ్చు. ఎప్పుడైనా పొందవచ్చు, మార్చుకోవచ్చు. పిల్లల్లో అభిరుచులు ఏర్పడాలంటే శారీరక మానసిక సంసిద్ధత అవసరం. శారీరక మానసిక సంసిద్ధత అవసరం. అభిరుచి వ్యక్తిలో ప్రేరణ శక్తిగా పనిచేస్తుంది. పిల్లలు తమ అభిరుచులు సరిపోయే సామర్థ్యాలు రాణించాలనుకుంటే తగిన అవకాశాలు కల్పించాలి. అభివృద్ధితో చేసే పనుల్లో అలసట ఉండదు. తర్వాత అభిరుచులు అనేవి పిల్లల వయస్సును బట్టి, పరిసరాలను బట్టి ఏర్పడతాయి. అభిరుచుల విషయంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. తర్వాత అభిరుచులను సులభంగా మాపనం చేయవచ్చు. పిల్లలు రిక్రియేషన్ సంబంధించిన అభిరుచుల ప్రశ్నావళి రూపొందించిన వ్యక్తి ఎవరు అంటే పిల్లల రిక్రియేషన్కి సంబంధించిన రిక్రియేషన్స్ అంటే ప్రయోజనము లేదా ఆనందం అన్నమాట. ప్రయోజనము లేదంటే ఆనందం. రిక్రియేషన్ సంబంధించిన అభిరుచుల ప్రశ్నావళిని రూపొందించిన వ్యక్తి. అభిరుచుల ప్రశ్నావళిని రూపొందించిన వ్యక్తి ఎవరో? జి. స్టాన్లీ హాల్. ఇప్పుడు 1907లో. అయితే పాఠశాల విద్యార్థుల అభిరుచులను ఎలా పెంపొందించాలి? పాఠశాల విద్యార్థులలో అభిరుచులను పెంపొందించడం. ఇలాంటి నేర్చుకోబోయే అంశాల ప్రయోజనాన్ని తెలియజేయాలి. ఫస్ట్ ఏంటి? నేర్చుకోబోయే అంశాల ప్రయోజనాన్ని తెలియజేయాలి. తర్వాత బోధనలో నూతనత్వం ఉండాలి. దృశ్య శ్రవణ సాధనాలను ఉపయోగించాలి. బోధనలో క్రీడా పద్ధతిని అనుసరించాలి. విద్యార్థులు వివిధ కృత్యాల్లో పాల్గొనేటట్లు చేయాలి. తర్వాత అభిరుచి శోధికలు ఏంటంటే ఇవంటే, ఒకటి స్ట్రాంగ్ ఔద్యోగిక అభిరుచి మాపని. తర్వాత 2 ఓహియో అభిరుచి సర్వే. మిన్నిసోటా అభిరుచి మాపని.
లీథోర్సే వృత్తి, అభిరుచి, శోధిక. కోడర్ అభిరుచి శోధిక. కోడర్ అభిరుచి శోధిక. స్ట్రాంగ్ ఔద్యోగిక అభిరుచి మాపని, SVIB. స్ట్రాంగ్ ఔద్యోగిక అభిరుచి మాపని. దీన్ని ఏంటంటే స్ట్రాంగ్ అనే ఆయన అమెరికా పరిశోధకుడు. ఎవరతను? అమెరికా పరిశోధకుడు స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో రూపొందించాడు. స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో రూపొందించాడు. అభిరుచి శోధికల్లో ముఖ్యమైనది ఇది. అభిరుచి శోధికల్లో ముఖ్యమైనది 16 సంవత్సరాలు పైబడిన వారికి పనిచేస్తుంది. ఇది వృత్తికి అవసరమైన అభిరుచులను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. దేనికి గురించి సంబంధించింది? వృత్తికి అవసరమైన అభిరుచులు. వృత్తికి అవసరమైన అభిరుచుల గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ క్రింది అంశాలలో దీని ద్వారా అభిరుచిని గుర్తించవచ్చు. అవి ఏంటంటే, 1 వివిధ వృత్తులు. 2 పాఠశాల విషయాలు. 3 వినోద కార్యక్రమాలు. 4 వివిధ కృత్యాలు. 5 రకరకాల మనుషులు. మూర్తిమత్వం. రకరకాల మనుషులు అంటే మూర్తిమత్వం అన్నమాట. తర్వాత అభిరుచుల వికాసం ఎలా జరుగుతుంది చూస్తే, అభిరుచుల వికాసంలో అభ్యసనము, అనుభవం పాత్ర వహిస్తాయి. ఒకటి ఏంటి? అభ్యసనం, అనుభవం ముఖ్య పాత్ర వహిస్తాయి. అభిరుచుల వికాసం మీద ప్రభావం చూపే కారకాలు వైయక్తిక భేదాలు. ఏంటంటే వైయక్తిక భేదాలు, సంసిద్ధత, అవకాశాలు, వయస్సు, తర్వాత సంస్కృతి, ప్రజ్ఞ, లింగ భేదాలు. ఇవన్నీ కూడా ప్రభావాన్ని చూపిస్తాయి. అభిరుచి అనేది సంసిద్ధత, పరిపక్వత క్రమం మీద ఆధారపడి ఉంటుంది. సంసిద్ధత, పరిపక్వత క్రమం మీద ఆధారపడి ఉంటుంది. కుటుంబంలో మొట్టమొదటి పుట్టిన బిడ్డకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అవకాశాలు ఎక్కువ. అమెరికా దేశం పిల్లలు ఇంగ్లాండ్ దేశ పిల్లల కంటే గణితంలో ఎక్కువ అభివృద్ధి చూపిస్తారు. అమెరికా దేశ పిల్లలు బ్రిటన్ కంటే గణితంలో ఎక్కువ అభిరుచిని చూపిస్తారు. ఆడపిల్లలు ఇంటి విషయాల పట్ల, దుస్తుల పట్ల, నగల పట్ల, అలంకరణ పట్ల ఎక్కువ అభిరుచిని కనబరుస్తారు. మగపిల్లల క్రీడల పట్ల ఎక్కువ అభిరుచిని చూపిస్తారు. ప్రజ్ఞా వికాసం ఎక్కువగా ఉంటే అభిరుచులు కూడా ఎక్కువ ఉంటాయి. ప్రజ్ఞా వికాసం ఎక్కువ ఉంటే అభిరుచులు కూడా ఎక్కువ ఉంటాయి. తర్వాత వైఖరులు. ఒకటి ఏంటంటే, జీవితంలో మన జయాపజయాలు, సాఫల్య వైఫల్యాలు అనే వాటికి కారణం ఏంటంటే వ్యక్తి వైఖరులు. ఏంటిది? జీవితంలో మన జయాపజయాలు, సాఫల్య వైఫల్యాలు. వీటికి కారణం ఏంటంటే వ్యక్తి వైఖరులు. కెరటం నాకు ఆదర్శం, లేచి లేచి పడుతున్నందుకు కాదు, పడినా మరలా తిరిగి లేస్తున్నందుకు. ఇది వైఖరి యొక్క స్వభావం. కెరటం నాకు ఆదర్శం,
లేచి లేచి పడుతున్నందుకు కాదు, పడినా తిరిగి లేస్తున్నందుకు. ఇది వైఖరి యొక్క స్వభావం అన్నమాట. అయితే పై రెండు విషయాలు లక్ష్యం పట్ల వ్యక్తికి ఉండే దృఢ సంకల్పాన్ని తెలియజేస్తాయి. అయితే వైఖరి అనే పదానికి సాధారణ అర్థం ఏంటంటే అభిప్రాయం. సాధారణ అర్థం ఏంటంటే అభిప్రాయం, దృక్పథం. అభిప్రాయము, దృక్పథం, నమ్మకం, సంసిద్ధత, దృఢ సంకల్పం. సమాజంలో వివిధ అంశాల పట్ల అనుకూలంగా కానీ ప్రతికూలంగా వ్యక్తులు తమ అభిప్రాయాన్ని బయటికి వ్యక్తం చేయడాన్ని వైఖరి అంటారు. సమాజంలో అయితే వివిధ అంశాల పట్ల అనుకూలంగా కానీ ప్రతికూలంగా కానీ వ్యక్తులు తమ అభిప్రాయాన్ని బయటికి వ్యక్తం చేయడం. వ్యక్తులు తమ అభిప్రాయాన్ని బయటకు వ్యక్తం చేయడం, దీన్ని వైఖరి అంటారు. సిబిఎస్ఈ వారు 9వ తరగతి నుంచి ఓపెన్ బుక్ సిస్టమ్ ప్రకారం పరీక్షలు నిర్వహించడానికి నేను సమర్థిస్తాను అని చెప్పారు అనుకోండి, అది ఒక వైఖరి. తర్వాత మతం, కులం, ఆచారం, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, వ్యవస్థ మొదలైన సాంఘిక విషయాలు వైఖరులు అనేవి పునాదిరాలు. సాంఘిక విషయాలకు వైఖరులు అనేవి పునాదిరాలు అంటే అన్నమాట. అయితే దీనికి కొన్ని నిర్వచనాలు ఇచ్చారు, చూద్దాం. నిర్వచనాలు ఏంటి? ఒక పరిస్థితి, వ్యక్తి, వస్తువు పట్ల ప్రతిస్పందించడానికి వ్యక్తి కలిగి ఉండే సంసిద్ధత. ప్రతిస్పందించడానికి వ్యక్తి కలిగి ఉండే సంసిద్ధత. ఇది ఎవరు చెప్పారంటే ఫ్రీమన్. తర్వాత సాంఘిక విషయాలకు బాహ్యంగా ప్రవర్తించే తయారీ లేదా సంసిద్ధత. ఇది ఎవరు చెప్పారు అంటే మెహ్రాన్. సాంఘిక విషయాలు బాహ్యంగా ప్రవర్తించే తయారీ లేదా సంసిద్ధత. ఒక జాతి ఆచారం సంస్థ పట్ల వ్యక్తి అనుకూలంగా లేదా ప్రతికూలంగా ప్రతిస్పందించే ధోరణి. ఇది ఎవరు చెప్పింది? అనస్తాని. ఒక జాతి ఆచారం సంస్థ పట్ల వ్యక్తి అనుకూలంగా లేదా ప్రతికూలంగా ప్రతిస్పందించే ధోరణి. తర్వాత వ్యక్తులు, విషయాలు, వస్తువుల గురించి ప్రత్యేక పద్ధతిలో ప్రవర్తించే విధానం. ఇది ఎవరు చెప్పారు? సుజి. ఇది వైఖరి లక్షణాలు ఏంటి? వైఖరుల లక్షణాలు. వైఖరులు అనేవి పుట్టుకతో రావు. ఇవి అభ్యసనం, అనుభవం, అనుకరణ ద్వారా ఏర్పడతాయి. అభ్యసనం, అనుభవం, తర్వాత అనుకరణ ద్వారా
ఏర్పడతాయి. ఇవి విడిగా వ్యక్తం కావు, శారీరక మానసిక ఉద్వేగాలతో కలిసి పనిచేస్తాయి. శారీరక మానసిక ఉద్వేగాలు కలిసి పనిచేస్తాయి. ఇవి ఎప్పుడైనా ఏర్పడవచ్చు, మారవచ్చు, అనగా అస్థిరం. ఇవేంటివి? అస్థిరం, గతిశీలం. వ్యక్తి యొక్క బాహ్య ప్రవర్తన ద్వారా మాత్రమే తెలుసుకోవచ్చు. వ్యక్తి యొక్క బాహ్య ప్రవర్తన ద్వారా మాత్రమే తెలుసుకోగలం. అనుభవాలు భిన్నంగా ఎదురైతే వైఖరులు మార్పు చెందుతాయి. అనుభవాలు భిన్నంగా ఎదురయ్యాయి అనుకోండి, వైఖరిలో మార్పు చెందుతాయి. ఇవి అనుకూలంగానే ప్రతికూలంగానే ఉండవచ్చు. అనుకూలంగా కానీ ప్రతికూలంగా కానీ ఉండవచ్చు. ఇవి సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్రంలోని అంశాలు. ఇవేంటివి? సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్రంలోనే అంశాలు. విద్య అనేది సరైన వైఖరి విధానాలను మోసుకొని పోయే ఒక వాహనం వంటిది. ఒక వాహనం వంటిది. ఇది ఎవరు చెప్పారంటే మెహ్రన్. ఉదాహరణకు పాఠశాలలో మనం బోధించే అంశాలను బట్టి విద్యార్థి సమాజం పట్ల ఒక అవగాహన ఏర్పరచుకుంటాడు. సమాజం పట్ల ఒక అవగాహనని ఏర్పరచుకుంటాడు. మూర్తిమత్వాన్ని తీర్చిదిద్దుతాయి. తర్వాత ఏంటి? మూర్తిమత్వాన్ని తీర్చిదిద్దుతాయి. ప్రత్యక్షకాలకు అర్థాన్ని కలగజేస్తాయి. ప్రత్యక్షకాలకు అర్థాన్ని తెలియజేస్తాయి. లక్ష్య సాధనలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. లక్ష్య సాధనలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. మార్గదర్శకత్వం ఇవ్వడానికి తోడ్పడతాయి. మార్గదర్శకత్వం ఇవ్వడానికి తోడ్పడతాయి. అయితే వైఖరి ప్రత్యేక గుణాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే, ఒకటి దిశ. వైఖరికి ప్రత్యేక గుణాలు ఉన్నాయి. అవి ఏంటంటే, ఒకటి దిశ, 2 తీవ్రత, 3 వ్యాప్తి. దిశ అంటే ఏంటంటే, ఒక విషయం పట్ల సుముఖత లేదా విముఖత. ఒక విషయం పట్ల సుముఖత లేదా విముఖత. పరీక్షల్లో ఓపెన్ బుక్ సిస్టమ్ నేను సమర్థిస్తాను అన్నాను అనుకోండి, అంటే ఏదో ఒక అభిప్రాయం చెప్పడం అన్నమాట. తర్వాత తీవ్రత. విషయం పట్ల వ్యక్తి యొక్క బలాన్ని తెలియజేసేది. విషయం పట్ల వ్యక్తి పట్ల బలాన్ని తెలియజేసేది. ఇప్పుడు పరీక్షలో ఓపెన్ బుక్ సిస్టమ్ను నేను పూర్తిగా సమర్థిస్తాను అంటే ఎంతవరకు నొక్కి ఒక్కడేస్తున్నాం అనేది అనమాట దాని తీవ్రత. పరీక్షలో ఓపెన్ బుక్ సిస్టమ్ను నేను పూర్తిగా సమర్థిస్తాను అంటే అది తీవ్రత ఎక్కువ ఉన్నట్లు అనమాట. తర్వాత వ్యాప్తి. ఒక విషయం పట్ల ఉండే అనుకూలత ప్రతికూలత సంబంధించి వ్యక్తుల మధ్య ఉండే తేడాలు. అనుకూలత ప్రతికూలత సంబంధించి వ్యక్తుల మధ్య ఉండే తేడాలు. పరీక్షల్లో ఓపెన్ బుక్ సిస్టమ్ను ఒక పాఠశాలలో కొంతమంది ఉపాధ్యాయులు సమర్థిస్తే మరికొంతమంది వ్యతిరేకిస్తారు. కొంతమంది సమర్థిస్తే మరికొంతమంది వ్యతిరేకిస్తారు. దీన్ని ఏమంటారు? వ్యాప్తి. అదే ప్రతికూల వైఖరి కలిగిన లక్షణాలు ఎలా ఉంటాయి? ప్రతికూల వైఖరి కలిగిన లక్షణాలు ఎలా ఉంటాయి? వ్యాపారస్తులు ప్రతిదాన్ని కల్తీ చేస్తారు. వ్యాపారస్తులు ప్రతిదానిని కల్తీ చేస్తారు. తర్వాత వ్యాపారస్తులు పన్నులు సరిగ్గా కట్టరు.
వ్యాపారస్తులు పన్నులు సరిగా కట్టరు. డాక్టర్స్ అవసరం లేకుండా టెస్ట్ ఆపరేషన్ చేస్తారు. డాక్టర్స్ అవసరం లేకుండా టెస్టులు తర్వాత ఆపరేషన్స్ చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావు అనే భావనతో నిరుద్యోగులకు ఉద్యోగాలు రావు అనే భావనతో చదివినా చదవకపోయినా ఒకటే అంటారు. ఉపాధ్యాయులు పాఠాలు సరిగా చెప్పరు. ఉపాధ్యాయులు పాఠాలు సరిగా చెప్పరు. విద్యార్థులు పాఠశాలకు సరిగా రారు. విద్యార్థులు పాఠశాలకు సరిగా రారు. ఇవన్నీ ఏంటంటే ప్రతికూల వైఖరి యొక్క లక్షణాలు. తర్వాత పాఠశాల వైఖరులు ఇవి ఎలా ఉంటాయంటే పాఠశాల వైఖరులు. పాఠశాల అనుభవాలు విద్యార్థికి తృప్తినిస్తే అనుకూల వైఖరులు. పాఠశాల అనుభవాలు విద్యార్థికి తృప్తినిచ్చే అనుకుంటే అనుకూల వైఖరులు వస్తాయి. అదే అసంతృప్తి వస్తే ప్రతికూల వైఖరులు. పాఠశాల పట్ల పిల్లలకు వైఖరులు ముందు పరోక్ష అనుభవం వలన, బడిలో చేరిన తర్వాత ప్రత్యక్ష అనుభవం వలన వైఖరులు ఏర్పడతాయి. పాఠశాల పట్ల పిల్లలకు వైఖరులు ముందు పరోక్ష అనుభవం వల్ల, బడిలో చేరిన తర్వాత ప్రత్యక్ష అనుభవం, దీనివల్ల వైఖరులు ఏర్పడతాయి. పిల్లలు బడిలో చేరడానికంటే ముందుగానే వారికి బడి పట్ల ప్రతికూల వైఖరి ఏర్పడడానికి కారణం తల్లిదండ్రుల ప్రవర్తన. అంటే చిన్నపిల్లలు అన్నం తినకుండా మారం చేస్తుంటే నీవు ఇలా చేస్తే బడి పంపించి టీచర్ కొట్టిస్తాను అని అంటారు కదా, అదనమాట. పిల్లలు బడిలో చేరిన తర్వాత బడి పట్ల అనుకూల వైఖరి, బడి పట్ల అనుకూల వైఖరి ఏర్పడాలంటే పాఠశాల కార్యక్రమాలు వారికి ఆనందాన్ని, సంతృప్తిని ఇవ్వాలి. కార్యక్రమాల వాళ్ళకి ఆనందాన్ని, సంతృప్తిని ఇవ్వాలి. ఆనందాన్ని, సంతృప్తిని ఇవ్వాలి. అంటే ఏంటంటే విద్యార్థుల స్థాయికి తగిన పాఠ్య ప్రణాళిక, బోధనా పద్ధతులు, ఉపాధ్యాయుల సహకారం ఇవన్నీ ఉండాలన్నమాట. ఇప్పుడు పాఠశాలలో చదివే విద్యార్థి ఎంత ప్రతిభావంతుడైనప్పటికీ విద్య పట్ల, పాఠశాల పట్ల, ఉపాధ్యాయుడి పట్ల సరైన వైఖరి లేకపోతే విద్యలో రాణించలేడు. పాఠశాల పట్ల, విద్య పట్ల, ఉపాధ్యాయుడి పట్ల సరైన వైఖరి లేకపోతే విద్యలో రాణించలేడు. సాంఘిక అంతర్మాపణి, వ్యక్తి పట్ల, మతాల పట్ల, ఆచారం పట్ల మరొక వ్యక్తికి ఉన్న అభిప్రాయం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. మరొక వ్యక్తి యొక్క అభిప్రాయం తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. రేటింగ్ స్కేల్ వైఖరి మాపనాల్లో ముఖ్యమైనది. రేటింగ్ స్కేల్ వైఖరి మాపనాల్లో ముఖ్యమైనది. అయితే ఇప్పుడు కొన్ని వైఖరి మాపనాలు ఉన్నాయి. అవి ఎవరెవరు తయారు చేశారని చూద్దాం. తుల్య ప్రత్యక్ష విరామ మాపనే. తుల్య ప్రత్యక్ష విరామ మాపనం. ఇది ఎవరో థర్స్టన్
తర్వాత సంచిత సంకలన మాపని, సంచిత సంకలన మాపిణి గట్మన్. తర్వాత నిర్ధారణ మాపని లైకట్, ఎవరో లైకట్. సాంఘిక అంతర్మాపని బొగార్డస్, సాంఘిక అంతర్మాపన ఎవరో బొగార్డస్. తర్వాత ఏంటంటే అలవాట్లు. ఏంటి అలవాట్లు అంటే గతంలో ఎలాంటి సందర్భంలో ఒక ప్రవర్తన వెలువడిందో తిరిగి అలాంటి సందర్భం ఎదురైనప్పుడు అదే రకమైన ప్రవర్తన రావడాన్ని అలవాటైన ప్రవర్తన అంటారు. గతంలో ఎలాంటి సందర్భంలో ఒక ప్రవర్తన వెలువడిందో, ఎలాంటి సందర్భంలో ఒక ప్రవర్తన వెలువడిందో, ఒక ప్రవర్తన వెలువడిందో తిరిగి అలాంటి సందర్భం ఎదురైనప్పుడు, అలాంటి సందర్భం ఎదురైనప్పుడు అదే రకమైన ప్రవర్తన రావడం, అదే రకమైన ప్రవర్తన రావడం, దీన్ని ఏమంటారు? అలవాటైన ప్రవర్తన. అలవాటైన ప్రవర్తన. గతంలో ఏ విధంగా ప్రవర్తించామో తిరిగి అదే విధంగా తిరిగి అదే విధంగా ప్రవర్తించే నిబంధనాన్ని అలవాటు అంటారు. ఇది ఎవరు చెప్పారంటే విలియం జేమ్స్. ఎవరు? విలియం జేమ్స్. ఏదైనా ఒక పనిని మరలాగా అదే తడవ చేస్తే, ఒక పనిని మరలా అదే తడవగా చేస్తే అదుపు తప్పిన ప్రవర్తన అన్నమాట. అదే పని అదే తడవగా చేస్తూ ఉండే అదుపు తప్పిన ప్రవర్తన. అదుపు తప్పిన ప్రవర్తన. దీన్ని ఏమంటారు? అలవాటు అంటారు. గోల్ కొరగడం. ఎగ్జాంపుల్, అమెరికన్ జర్నల్ ఆఫ్ సైకాలజీ ప్రకారం, అమెరికన్ జర్నల్ ఆఫ్ సైకాలజీ ప్రకారం అలవాట్లు అంటే వీళ్ళు ఏమని చెప్పారంటే నిలకడగా క్రమం తప్పకుండా ఒకే రీతిలో పునరావృతమయ్యే ప్రవర్తన. ఒకే రీతిలో పునరావృతమయ్యే ప్రవర్తన. ఒకే రీతిలో పునరావృతమయ్యే ప్రవర్తన. మనోవిజ్ఞాన శాస్త్ర దృష్టిలో అలవాట్లు అంటే క్రమమైన స్థిరమైన ఆలోచన లేదా ప్రవర్తనా విధానం. అలవాటు ఏం పని చేసేటప్పుడు తెలియకుండా యాదృచ్ఛికంగా అనాలోచితంగా సమర్థవంతంగా చేస్తాం. ఇప్పుడు ఏంటంటే సకాలం నిద్ర లేవడం, తర్వాత దంతధావన, తర్వాత పాఠశాలలో ఇచ్చిన పని పూర్తి చేయడం అంటే హోంవర్క్, ఇలాంటివి అనమాట. ముందు వ్యక్తులు ఏం చేస్తారు? అలవాట్లు చేసుకుంటారు. అనంతరం అలవాట్లు ఏం చేస్తాయంటే ఆ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయి. అది రకాలేంటి?
ఇందులో 2 రకాలు ఉన్నాయి, మంచి అలవాట్లు, చెడు అలవాట్లు. మంచి అలవాట్లు, చెడు అలవాట్లు. మంచి అలవాట్లు అంటే తనకు కానీ సమాజానికి కానీ ఉపయోగపడేవి. తనకు కానీ సమాజానికి కానీ ఉపయోగపడే వాటిని మంచి అలవాట్లు అంటారు. అంటే క్రమశిక్షణ, ఎగ్జాంపుల్ ఏంటి, క్రమశిక్షణ, పెద్దలను గౌరవించడం, మంచి పుస్తకాలు చదవడం, ఇలాంటివి అనమాట. చెడు అలవాట్లు అంటే తనకు, ఇతరులకు, సమాజానికి ఇబ్బందులు కలుగు చేసే అలవాట్లు. ఇబ్బందులు కలుగు చేసే అలవాట్లు. ఇప్పుడు తనకు మాత్రమే హాని చేసేది ఏంటంటే, తనకు మాత్రం హాని చేసేది ఏంటి, మద్యపానం ఇలాంటివి. తనకు మరి ఇతరులకు హాని చేసేవి ధూమపానం. ఇతరులకు మాత్రమే హాని చేసేవంటే నిద్రలో పక్కవారిపై కాలు వేయడం. ఇది ఇతరులకు మాత్రమే హాని చేసే అలవాటు. అయితే అలవాటు లక్షణాలు ఏంటి? అలవాటు అనేది ఒక ఆర్జిత ప్రతిస్పందన. ఆర్జిత ప్రతిస్పందన. తర్వాత అలవాటు అనేది ఒక ప్రత్యేక సన్నివేశంలో తనకు తానుగా జరిపే ప్రతిచర్య. తనకు తానుగా జరిపే ప్రతిచర్య. కొన్ని నేర్చుకోవడం ద్వారా వస్తే మరికొన్ని ఆ వ్యక్తి తెలియకుండా వస్తాయి. కొన్ని నేర్చుకుంటారు, కొన్ని తెలియకుండానే వస్తాయి. ఇప్పుడు గోలు కొరుకోవడం అనేది వ్యక్తి తెలియకుండా వచ్చే అలవాటు. గోలు కొరుకుట. అయితే మద్యపానం అనేది ప్రత్యేకంగా నేర్చుకోవడం వల్ల వచ్చే అలవాటు. ప్రత్యేకంగా నేర్చుకోవడం వల్ల వచ్చే అలవాటు. అలవాటులో వ్యక్తి ప్రమేయం ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ఇక్కడ వ్యక్తి ప్రమేయం ఉండవచ్చు, ఉండకపోవచ్చు. అలవాటు పూర్తిగా మానసికమైనది. పూర్తిగా మానసికమైనది. అలవాటు అనేది ఒక పనిని మరలా చేయడం ద్వారా ఏర్పడుతుంది. అలవాటు అనేది ఏంటి? మరలా చేయడం ద్వారా ఏర్పడుతుంది. అలవాటు వెనుక భావోద్వేగాలు ఉంటాయి. అలవాటు వెనుక భావోద్వేగాలు ఉంటాయి. అలవాటు అనేది జీవ సంబంధమైనది. అలవాటు అనేది జీవ సంబంధమైనది. అలవాట్లు ఎక్కువగా బాల్య దశలో ఏర్పడతాయి. అలవాట్లు ఎక్కువ బాల్య దశలో ఏర్పడతాయి. అలవాటు అనేది సరళత, స్వతంత్రత, ఏకమితిని కలిగి ఉండును. సరళత, స్వతంత్రత, ఏకమితి కలిగి ఉంటాయి. అయితే విలియం జేమ్స్ సూత్రాలు ఏంటంటే, కొత్త అలవాట్లు చేసుకోవాలన్నా లేదా పాత వాటిని మార్చుకోవాలన్నా ప్రయత్నం అనేది బలంగా ఉండాలి. విలియం జేమ్స్ ప్రకారం కొన్ని సూత్రాలు చెప్పారు. కొత్త అలవాట్లు చేసుకోవాలనుకుంటే, కొత్త అలవాట్లు చేసుకోవాలన్నా లేదా పాత వాటిని మార్చుకోవాలన్నా ప్రయత్నం అనేది బలంగా ఉండాలి. అది ప్రయత్నం అనేది బలంగా ఉండాలి. ఎటువంటి వెసులుబాటు కల్పించకూడదు. అలవాటు ఏర్పడే వరకు లేదా మారే వరకు ప్రయత్నం విడకూడదు. ప్రయత్నము విడవకూడదు. నూతన అలవాటు స్థిరంగా ఏర్పడే వరకు ఎటువంటి మినహాయింపు ఇవ్వకూడదు. నూతన అలవాటు ఏర్పడే వరకు ఎటువంటి మినహాయింపు ఇవ్వకూడదు. నాడీ వ్యవస్థలో అలవాట్లకు అనుగుణ్యమైన ముద్రలు స్థిరపడే వరకు విశ్రమించరాదు. కావలసిన అలవాట్లు పొందడానికి లేదా
అనవసరాల వాళ్ళు వదిలించుకోవడానికి అందుబాటులో ఉన్న అన్ని వనరులు ఉపయోగించుకోవాలి. అందుబాటులో ఉన్న అన్ని వనరులు ఉపయోగించుకోవాలి. దేనికి? కొత్త అలవాట్లకైనా, అనవసర అలవాట్లను వదిలించుకోవడానికైనా. అయితే వీటి అలవాట్ల పాత్ర ఏంటి జీవితంలో అంటే, అలసటను తగ్గిస్తుంది. ఒకటి, అలసటను తగ్గిస్తుంది. తర్వాత అలవాటు కదలికను సులభతరం చేస్తుంది. అలవాటు కదలికలను సులభతరం చేస్తుంది. అలవాటు కదలికల్లో అధిక స్పష్టత కలుగజేస్తుంది. అధిక స్పష్టత కలుగజేస్తుంది. అలవాటుని చేసే పనిని వేగవంతం చేస్తుంది. మంచి అలవాట్లు వ్యక్తిని 10 మందిలో ఉన్నతంగా నిలబడితే, మంచి అలవాట్లు 10 మందిలో వ్యక్తిని ఉన్నతంగా నిలబడతాయి. దురలవాట్లు మాత్రం సమాజం నుంచి దూరం చేస్తాయి. సమాజం నుండి దూరం చేస్తాయి. అయితే అలవాట్లు అనేవి యాంత్రికమైనవి. అలవాట్లు యాంత్రికమైనవి. అలవాటు అనేది మోస ప్రవర్తన. అలవాటు అనేది కొత్త పరిస్థితులు సర్దుబాటు కాలేదు. కొత్త పరిస్థితులకు సర్దుబాటు కాలేదు. అలవాటు అనేది తేలికైన ప్రవర్తన వ్యతిరేకించడం. తేలికైన ప్రవర్తనను వ్యతిరేకించడం. అదే మంచి అలవాట్లు వికాసం ఎలా అంటే, సత్ప్రవర్తన అంటే అలవాట్ల సమూహాల కట్ట. సత్ప్రవర్తన అనగా అలవాట్ల సమూహాల కట్ట. ఎవరు? శామ్యూల్ స్మైల్స్. ఎవరు చెప్పింది? శామ్యూల్ స్మైల్స్. అలవాట్లు అనేవి ఆత్మకు గార్మెంట్స్ వంటివి. అలవాట్లు అనేవి ఆత్మకి గార్మెంట్స్ వంటివి. అలవాట్లు అనేవి సమాజం అనే రథానికి ఇరుసులు వంటివి. అలవాట్లు అనేవి సమాజం అనే రథానికి ఇరుసులు వంటివి అని ఎవరన్నారు? విలియం జేమ్స్. నైతిక సత్ప్రవర్తన అనేది మంచి ప్రవర్తన అలవాటుకు ఆధారం అవుతుంది. నైతిక సత్ప్రవర్తన అనేది మంచి ప్రవర్తన అలవాటుకు ఆధారం అవుతుంది. మంచి అలవాట్లకు ఆధారం, మంచి ప్రవర్తన అలవాట్లకు ఆధారం అవుతుంది నైతిక సత్ప్రవర్తన. వ్యక్తి అలవాట్లు వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలు. వ్యక్తి అలవాట్ల వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలు వ్యక్తులు, జంతువులు, సహవాసాలు, పరిసర వాతావరణం, తాను చేస్తున్న పని, కుటుంబ ఆర్థిక సామాజిక పరిస్థితులు. కుటుంబ ఆర్థిక సామాజిక పరిస్థితి ఇవన్నీ కూడా అలవాట్ల కిందకి వస్తాయి.